ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ బై కృష్ణారావు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న ఆ బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దెన్ యూ విల్ గెట్ న్యూ నోటిఫికేషన్స్. కొత్త వీడియోలన్నీ కూడా మీకు వితౌట్ ఎనీ ఇంటరప్షన్ చక్కగా వస్తాయన్నమాట. ఓకే, దెన్ కమ్ టు ద పాయింట్. ఈరోజు క్లాస్లో మనం కండిషనల్ క్లాజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కండిషనల్ క్లాజెస్. అలాగే కొంతమంది ఇంగ్లీష్లో త్యాగంలు ఏమంటారు, తాటి ముంజులు ఏమంటారు అని కూడా అడిగారు. అవి తర్వాత లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ముందు కండిషనల్ క్లాజెస్ గురించి మాట్లాడుకుందాం. కండిషనల్ క్లాజెస్ అని పెట్టాం, అక్కడ పేరులోనే ఉంది కండిషన్ అనమాట. అది ఆ వాక్యాలను చెప్పాలంటే మనం ఆ మాటలు చెప్పాలంటే ఏదో ఒక కండిషన్ ఉంటుంది అనమాట. సపోజ్ చూడండి, నేను ఆగ్రా వెళ్ళినట్టయితే తాజ్మహల్ చూస్తాను. దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? నేను ఆగ్రా వెళ్ళినట్టయితే తాజ్మహల్ చూస్తాను. దాని ఇంగ్లీష్లో చెప్పాలంటే మనం 2 టెన్స్లో యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అందుకే టెన్సెస్ అయిపోయి టాపిక్ చెప్తాం అనమాట. మీకు జనరల్గా 2 టెన్స్లు ఏమి యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి బోర్డు మీద. ఇఫ్ ఐ గో టు ఆగ్రా ఐ షల్ సీ ద తాజ్ మహల్. అంటే ఇఫ్ అని కంజంక్షన్ యూజ్ చేసుకోవాలి మనం. ఇఫ్ అంటే అయితే, ఏమైతే ఆగ్రా వెళ్ళినట్టు అయితే అని అర్థం. అక్కడ ఐ సబ్జెక్ట్, గో V1 అంటే ఏంటి? ప్రజెంట్ ఫామ్లో ఉన్న వర్బ్. V2 మీన్స్ పాస్ట్ ఫామ్లో ఉన్న వర్బ్. V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ మనకి ఇఫ్ ఐ గో టు ఆగ్రా, నేను ఆగ్రా వెళ్ళినట్టయితే, ఇది ఏ టెన్స్లో ఉంది? ఇది విచ్ టెన్స్ ఈజ్ ద క్వశ్చన్, ద సెంటెన్స్. ఐ ఏమో సబ్జెక్టు, గో ఏమో V1. సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. ఏ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే మనం ఇఫ్ క్లాజ్ ఏం వాడాలండి? సింపుల్ ప్రజెంట్ వాడుకోవాలి. ఇఫ్ క్లాజ్ అంటే ఏంటి? మళ్ళీ ఇఫ్తో స్టార్ట్ అయ్యేది ఇఫ్ క్లాజ్ సింపుల్గా. దానికి చాలా పేర్లు ఉన్నాయి, గ్రామటికల్ గాను, కానీ సబార్డినేట్ క్లాజ్ అని అదేని అవన్నీ అనవసరం ఇక్కడ మనకి. ఇక్కడ ఏంటి? ఇఫ్తో స్టార్ట్ అయిన ఈ ఇఫ్ క్లాజ్లో మనం ఏం వాడాలి అంటే సింపుల్ ప్రజెంట్ వాడుకోవాలి. పక్కన ఉన్న క్లాజ్ని ఏమంటారంటే మెయిన్ క్లాజ్ అంటాం. ఆ మెయిన్ క్లాజ్లో మనం ఏం వాడుకోవాలంటే సెంటెన్స్ ఐ షల్ సీ ద తాజ్మహల్. మనం తాజ్మహల్ చూస్తాము అని చెప్పుకుంటున్నాం కదా. నేను, షల్, ఐదో షల్ వాడాలి. ఐ షల్ సీ చూడడం. సి అనేది V1 రావాలి, ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ ఫార్మ్ ఏం చెప్తుంది? సబ్జెక్ట్ విల్ షల్ కెన్ మే V1. ఐ షల్ సీ ద తాజ్ మహల్. నేను ఆగ్రా వెళ్ళినట్టయితే తాజ్ మహల్ని చూస్తాను. ఇక్కడ 2 టెన్స్లు యూజ్ చేసాం. ముందు ఇఫ్ క్లాజ్లో వాడింది ఏమో సింపుల్ ప్రజెంట్, మెయిన్ క్లాజ్లో యూజ్ చేసింది సింపుల్ ఫ్యూచర్. సో రిమెంబర్ ఫ్రెండ్స్, వాట్ డస్ ఇట్ మీన్? ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పని అంటే దాని అర్థం ఏంటంటే ఇలా జరిగితే అలా జరుగుద్ది. అంటే సపోజ్ నేను వెళితే ఇలా చేస్తాను, నేను ఆగ్రా వెళ్ళినట్టయితే నేను అది చూస్తాను, ఇది చూస్తాను, తాజ్మహల్ చూస్తాను, ఇలా చెప్పడానికి మనం ఎటువంటి ఆన్సర్ యూజ్ చేయాలంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే గ్రామటికల్గా ప్రాబబుల్ కండిషన్ అంటాం. అది మనకు అనవసరం అనుకుని ఊరికి చెప్తున్నా. ప్రాబబుల్ కండిషన్ అనమాట. అంటే సాధ్యం అవుద్ది, ఆగ్రా వెళ్ళడం సాధ్యం అవుద్ది, తాజ్మహల్ చూడటం సాధ్యం అవుద్ది, కాబట్టి దీన్ని ప్రాబబుల్ కండిషన్ అంటాం గ్రామటికల్గా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇఫ్ క్లాస్తో సింపుల్ ప్రజెంట్ యూజ్ చేసుకోవాలి. మెయిన్ క్లాస్ దాని పక్కన క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేసుకోవాలి. ఇఫ్ ఐ గో టు ఆగ్రా ఐ షల్ సీ ద తాజ్ మహల్. ఇఫ్ యూ ఆస్క్ మీ, నీవు నన్ను అడిగినట్టయితే ఐ షల్ కమ్ టు యువర్ హోమ్. నేను మీ ఇంటికి వస్తాను. ఎప్పుడు వస్తాను? నువ్వు అడిగినట్టయితే వస్తాను. నువ్వు అడగలేదు అనుకో, రాను. అటువంటి సందర్భంలో మనం ఏం చెప్పుకోవాలి? ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ చెప్పుకోవాలి, పక్కన క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ చెప్పుకోవాలి. దెన్ ఇట్ ఈస్ ద రైట్ యూసేజ్. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ప్రెషన్ చూద్దాం. సెకండ్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇఫ్ ఐ వర్ యూ ఐ షుడ్ నాట్ లెట్ హిమ్ గో. ఇఫ్ ఐ వర్ యూ, యాక్చువల్గా అయితే వస్ రావాలి కదా. వర్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే వర్బ్ సబ్జెక్టివ్ మూడ్లో ఉందన్నమాట. ఐ పక్కన వస్ కాకుండా WERE వచ్చినట్టు దాన్ని ఏమంటామంటే సబ్జెక్టివ్ మూడ్ అంటారు. SUBJUNCTIVE వర్బ్స్కి మూడ్స్ ఉంటాయి. ఇంపరేటివ్ మూడ్ అని, సబ్జెక్టివ్ మూడ్ అని, ఇలా మూడ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఐ పక్కన వస్ కాకుండా వర్ రావడాన్ని ఏమంటామంటే సబ్జెక్టివ్ మూడ్ అంటాం అన్నమాట. అంటే ఇక్కడ ఇంప్రాబబుల్ కండిషన్, అంటే జరగదు, జరిగే ఛాన్సే లేదు. అలాంటి సందర్భంలో ఐ పక్కన వర్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఇఫ్ ఐ వర్ యూ, నేనే నీవైతే. ఇది తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్పాలి. ఇఫ్ ఐ వర్ యూ, నేను నీవైతే. నేను నువ్వు అవ్వం, ఎందుకు అవుతావు అలా అవ్వం మనం. ఇఫ్ ఐ వర్ యూ అనేది జస్ట్ ఒక రకమైనటువంటి ఇమాజినేషన్ అనమాట. ఇది ఊరికే సరదాగా అనుకుంటాం. ఇఫ్ ఐ వర్ యూ, నేనే నీవైతే. ఐ షుడ్ నాట్ లెట్ హిమ్ గో. అతన్ని వెళ్ళనిచ్చేవాడిని కాదు, వెళ్ళనివ్వను. చూడటానికి సెంటెన్సెస్ 2 ఎలా ఉన్నాయంటే ఇఫ్ క్లాజు మెయిన్ క్లాజు పక్కన ఉన్నాయి.
పాస్ట్లో ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ మీనింగ్ మాత్రం ప్రజెంటే. ఇఫ్ ఐ వర్ యూ, నేను నీవైతే, ఐ షుడ్ నాట్ లెట్ హిమ్ గో, అతని వెళ్ళలేమని నేను. నువ్వు వీక్ కాబట్టి అన్నీ నువ్వు జనరల్గా ఏం చేసావంటే వెళ్ళనిచ్చేసావు. అదే నీ ప్లేస్లో నేను ఉన్నట్టయితే అసలు వెళ్ళనిచ్చేవాడిని. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇఫ్ క్లాజ్లో ఐఎన్ఏ సబ్జెక్ట్ వాడుకుంటాము యాజ్ యూజువల్గాను. వరని హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం, అది సబ్జెక్ట్ మూడ్లో ఉన్నట్లు లెక్క. నెక్స్ట్ ఇంకా సెంటెన్స్ ప్రకారం ఏదైతే అవసరమో అది యూజ్ చేస్తాం మీనింగ్ బట్టి. ఇక్కడ ఐ షుడ్ నాట్ లెట్ హిమ్ గో అంటే ఇక్కడ అర్థం ఏంటి, సబ్జెక్ట్. సపోజ్ ఇక్కడ ఐతో నేను షుడ్ యూజ్ చేశాను, వుడ్ కూడా యూజ్ చేయొచ్చు, మన ఇష్టం. సెంటెన్స్ మన ఇష్టం అంటే అర్థం ఏంటి, మళ్ళీ మన ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి అనమాట. సబ్జెక్ట్ని బట్టి ఐతో షుడ్ వస్తుంది, ఈ షీట్ యూతోటి ఈ షీట్ యూదేతో వుడ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి షుడ్ కానీ వుడ్ కానీ వచ్చి V1 రావాలి. ఇది చూడండి, సబ్జెక్టు షుడ్ వచ్చింది, నెగిటివ్ కాబట్టి నాట్ వచ్చింది. నెక్స్ట్ V1, లెట్ అనేది V1 అనమాట. ఇది లెట్ యొక్క పాస్ట్ టెన్స్ లెట్, లెట్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ కూడా లెట్. లెట్టింగ్ స్పెల్లింగ్ ఏంటి, LETTING, అది ప్రజెంట్ పార్టిసిపుల్ అనమాట. దానికి ఏంటంటే ఇన్ఫార్మ్ చేస్తాం. సరే అక్కడ విషయం అది కాదు. ఇక్కడ ఏంటంటే ఐ షుడ్ నాట్ లెట్ హిమ్ గో, అతను నేను వెళ్ళనివ్వను. చూసారా, ఇంప్రాబబుల్ కండిషన్ ఇది. ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్, మన మినిస్టర్ అవ్వం. ఒకవేళ సరదాగా అనుకుంటే, జస్ట్ ఫర్ ఫన్ అనుకుంటే, ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్ ఐ వుడ్ గివ్ యూ ఏ జాబ్, ఐ వుడ్ గివ్ యూ దిస్ వర్క్, నీకు జాబ్ ఇచ్చేవాడిని, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాడిని, ఐ వుడ్ గివ్ యూ దిస్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏంటి, ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్ ఐ వుడ్ మేక్ యూ ఏ టీచర్, నీకు టీచర్ ఉద్యోగం ఇచ్చేవాడిని అదర్వైజ్. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ ఐ తర్వాత వర్ అనే సబ్జెక్టు మూడ్లో ఉన్న వర్బ్ వచ్చింది, ఇటువైపు ఏమొచ్చింది, ఇక్కడ వుడ్ ప్లస్ V1 వచ్చింది. సెకండ్ కేటగిరీ కండిషన్ దీన్ని ఏమంటామంటే ఇంప్రాబబుల్ కండిషన్. అంటే ఇది జరగవు, సరదాగా అనుకుంటాం, జస్ట్ ఫర్ ఫన్ వీ షుడ్ స్పీక్, అలా అనుకుంటూ ఉంటాం అన్నమాట. థర్డ్ కేటగిరీ, ఇది జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. నీవు అడిగినట్టయితే నేను వచ్చేవాడిని, నీవు అడిగినట్టయితే నేను వచ్చేవాడిని. దాని ఇంగ్లీష్లో ఏదో చెప్తాం మనం, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్. నువ్వు అడగలేదు, నేను రాలేదు. నువ్వు అడగలేదు, నేను రాలేదు. పాస్ట్లో జరిగిపోయింది. అంటే పాస్ట్లో ఆ యాక్షన్ తాలూకు కాన్సిక్వెన్సెస్ జరిగిపోయింది, కానీ మనం ఇక్కడ ఫీల్ అవుతున్నాం అన్నమాట. నువ్వు అడిగినట్టయితే వచ్చి ఉండేవాడిని, మరి నువ్వు అడగలేదు, నేను రాలేదు, అది విషయం అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఎలా చెప్తున్నాం మనం చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, నీవు అడిగి ఉన్నట్టయితే, ఇది ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్. యూ సబ్జెక్ట్, ఇఫ్ తీసేయండి, ఇఫ్ అని కంజంక్షన్ ప్రతి దానికి యూజ్ చేసుకుంటాం అయితే అనే మీనింగ్ కోసం. యూ సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఆస్క్డ్ అనేది మెయిన్ వర్బ్. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఆబ్జెక్ట్ కూడా. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, నీవు నన్ను అడిగి ఉన్నట్టయితే, ఐ వుడ్ హ్యావ్ కమ్ టు యువర్ హోమ్, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్, నేను వచ్చి ఉండేవాడిని. దీన్ని ఏమంటామంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటాం. దీన్ని ఏమంటామంటే గ్రామటికల్గా అన్ఫుల్ఫిల్డ్ అంటే అర్థం ఏంటి, ఇది జరగలేదు, జరిగి ఉంటే బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. పైదాన్ని ఏమన్నాం, సెంటెన్స్ నెంబర్ 1ని ప్రాబబుల్ అన్నాం. సెకండ్ దాన్ని ఏమన్నాం, ప్రాబబుల్ అని జరగచ్చు, ఇంప్రాబబుల్ అని జరగదు, ఎప్పటికీ జరగదు. థర్డ్ అన్ఫుల్ఫిల్డ్, ఇది జరుగుద్ది కానీ కొన్ని కారణాల వల్ల గతంలో జరగలేదు, దాన్ని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటారు. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ యువర్ వెడ్డింగ్, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్, నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తుంటే నీ మీటింగ్కి వచ్చి ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ మనీ, నీవు నాకు డబ్బులు ఇచ్చి ఉన్నట్టయితే ఐ వుడ్ హ్యావ్ బాట్ దట్ కార్, ఆ కార్ కొని ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ మేడ్ ఏ కాల్ టు మీ, నీవు నాకు ఫోన్ చేసి ఉన్నట్టయితే ఐ వుడ్ హ్యావ్ రెస్పాండెడ్, నేను రెస్పాండ్ అయ్యి ఉండేవాడిని. ఇక్కడ ఇఫ్ యూ హ్యాడ్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇఫ్లో ఏ టెన్స్ వాడా, పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నాం. అక్కడ టెన్స్లో ఏం యూజ్ చేస్తున్నాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నాం. టెన్స్లు అన్నీ అయిపోయినాయి కదా మనం చెప్పుకున్నాంగా. సో యూ కెన్ రిమెంబర్ దోస్ టెన్సెస్, వాటి యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పింది. అందుకే మీకు ఆ ఫార్ములా సెట్ గుర్తుంటే మనం గుడ్ ఇంగ్లీష్ కమాండ్, వీ విల్ గెట్ గుడ్ కమాండ్ అండ్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనం 3 రకాల సెంటెన్స్ చెప్పుకున్నాం ఈరోజు. నీవు అడిగినట్టయితే, నేను వెళ్ళినట్టయితే
తాజ్ మహల్ని చూస్తాను. ఇఫ్ ఐ గో టు ఆగ్రా ఐ షాల్ సీ ద తాజ్ మహల్. ఇఫ్ ఐ వర్ యు, నేనే నీవైతే, ఐ షుడ్ నాట్ లెట్ హిమ్ గో, అతని వెళ్ళనివ్వను. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్, నీవు అడిగినట్టయితే నేను వచ్చి ఉండేవాడిని. కాబట్టి ఫస్ట్ ది ప్రాబబుల్, సెకండ్ ది ఇంప్రాబబుల్, థర్డ్ ది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. మీరు మోడల్ 1 సంబంధించి ఒక 2 సెంటెన్సెస్, మోడల్ 2కి సంబంధించి ఒక 2 సెంటెన్సెస్, మోడల్ 3కి సంబంధించి 2 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. మోడల్ 2 పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మోడల్ 1, మోడల్ 3 మనం ఇన్ అవర్ డైలీ లైఫ్ ఎవ్రీడే వీ మే యూజ్ ఏ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. Usually we just speak, we take such sentences in our conversation. That is why here I am telling you, just to frame some sentences and with your own knowledge. With your own knowledge, as you have already learned tenses, then you should practice. You should practice speaking all these sentences, and you should practice writing all these sentences. Okay friends, ఇందాక మనం ఫస్ట్లో బిగినింగ్లో అనుకున్నాం త్యాగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారని చెప్పి. త్యాగాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే టెండర్ పామ్ షూట్స్. టెండర్ పామ్ షూట్స్, PENDER, టెండర్, PALM, పామ్, టెండర్ పామ్ షూట్స్. టెండర్ పామ్ షూట్స్ అంటే ఏంటంటే ఇవి తేగలు. తాటి ముంజులు ఏమంటామంటే టెండర్ పామ్. టెండర్ పామ్, టెండర్ పామ్ అంటే ముంజులు అనమాట. ఇవి తేగలు. Okay friends, just you observe all these things and write down these structures, then only you can get command, and then only you are able to speak, and you are able to create a good number of sentences. Okay, thank you very much. Keep watching.